అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 5, 6, 7 వచనాలలో ముఖ్యంగా 6వ వచనంలోని ఒక మాటను గురించి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇది, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు అనే మాట ఉంది. ఇశ్రాయేలీలు లేదా యూదులు వారు ఎక్కడెక్కడ వారైనా పండగలకి, ప్రధానంగా సంవత్సరంలో 2 పండగలకి వారు ఎక్కడ వారైనా సరే యెరూషలేము దేవాలయానికి వెళ్తారు. ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు వారు ఒక దారి గుండా వెళ్తూ ఉంటారు. ఆ దారి గుండా వెళ్ళడం గురించి చెబుతూ ఇది కుమారులు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఈ బాకాలోయ అనే మాట ఉన్నది. బైబిల్ అంతట్లో ఈ బాకాలోయ అనే మాట ఒక్క దగ్గరే ఉన్నది. ఇందులో బాకా అనేది మనం తెలుగు భాషలో చూస్తే బాకా అంటే బోర, మైక్కి కూడా పెడతాం కదా, ఆ పెద్ద బాకా అంటారు. కానీ ఒరిజినల్గా ఇందులో వాడబడిన మాట వారి యొక్క హిబ్రూ భాషలో ఏంటంటే కన్నీటి లోయట, ఒక్క భరితమైన లోయ. ఈ కన్నీటి లోయ అనే మాట ఒకసారి ఉందని చెప్పాను కదా. లోయ అంటే 2 కొండల మధ్య దిగుడుగా ఉన్న, కింద లోతుగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాల గురించి కీర్తనలో చాలా చోట్ల రాయబడ్డది. అంచేతనే కీర్తనకారుడైన దావీదు కూడా తన కీర్తనలో రాసినప్పుడు గాఢాంధకారపు లోయ నేను సంచరించిన అనే మాట వాడాడు. ఆ జీవితకాలం అంతా కూడా సంతోషంగా గడవదండి. మనుషులకి జీవితము వడ్డించిన విస్తర కాదు, ఎవరు కూడా అలాగే నాటి బిడ్డ రోజెస్, ఇది పూలపాన్పు కాదు. జీవితం పూలపాన్పు కాదు. ఏ మనిషి అయినా సముద్రాన్ని కాలికి తడకుండా దాటేయచ్చట. విమానానికో ఏదేదో చేసో సముద్రాన్ని దాటేయచ్చు కాలికి తడెట్టుకోకుండా. కానీ కంటికి తడి కాకుండా జీవితాన్ని దాటలేదట. ఇది గమనించండి. మనలో కూడా, మన జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ మాటలు, ఈ అనుభవాలు లేకుండా జీవితం గడవదండి. కన్నీరు ఎందుకు వస్తుంది? లోపల ఉన్న బాధను బట్టి కంటిలోంచి నీరు వస్తుంది. ఈ కంటిలోంచి నీరు కూడా వచ్చి వాటిలో నీరు ఎందుకు వస్తుందంటే హృదయాన్ని చల్లపరచడానికి, హృదయాన్ని తేలికపరచడానికి. మనకి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేదా కుటుంబంలో ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ, చిన్నప్పుడు నేను కూడా పవన్ కట్టి తీసుకుంటాను, ఏడా ఆడలాగా అలాగే ఎడుతారు అనేవారు చిన్నప్పుడు. ఆ తర్వాత ఏడుపు తగ్గిపోయింది, ఏడుపు రావట్లేదు. ఏడవలసిన దగ్గర కూడా ఏడుపు రావట్లేదు. అంటే ఆడవాళ్ళకి పవన్ వచ్చేస్తుంది కానీ మామూలుకి పవన్గా సరే. ఈ కన్నీరు హృదయాన్ని తేలికపరచడానికి వస్తుంది. అంతేకాకుండా ఈ కన్నీరు, బాధలు, ఎరుపులు, ఇబ్బందులు అసలు ఎందుకు వస్తాయి అంటే చూసినప్పుడు కొన్ని మనం చేసే తప్పులు వల్ల వస్తాయి. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మనం చేసిన తప్పులు వల్ల వస్తాయి. కొన్ని మనం చేయని వాటి వల్ల వస్తాయి. నిందలు, అప్పుడు కూడా కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది, నిందలు వస్తాయి. అంతేకాకుండా దేవుడే మనల్ని ఆ కన్నీటి అనుభవాల్లోంచి నడిపిస్తాడు. కన్నీటి అనుభవాలు, కన్నీరు అనేది లేకపోతే, బాధలు అనేవి లేకపోతే జీవితం ఎందుకు బ్రతుకుతున్నావు నీకు తెలియదు. ఈ జీవితం యొక్క విలువ తెలియాలంటే కన్నీరు ఉండాలి. వీరు ఈ ఇశ్రాయేలీయులు, యూదులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్నారు. ఆ దారి పేరు ఏంటంటే కన్నీటి లోయ. మానవ జీవితం కూడా, మన ప్రయాణము, వాళ్ళు యెరూషలేము వెళ్ళారు కానీ మనము పరలోక ప్రయాణం చేస్తున్నాం. భూలోకానికి వచ్చాము, ఇక్కడి నుంచి ప్రయాణం ఎక్కడికి చేస్తున్నాం అంటే పరలోకానికి వెళ్ళే ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణం వెళ్ళే ఆ దశలో మనము కూడా ఈ బాకాలోయ ప్రయాణం లాగా మన ప్రయాణం సాగుతుంది, కన్నీటి ప్రయాణం సాగుతుంది. కాబట్టి గమనించండి, లోయ అనేటప్పటికే అది ప్లెయిన్ గా ఉండవలసిన దారిలో లేదు, లోతుగా ఉన్నది. ఈ లోతుగా ఉన్న లోయల గురించి మనం ఇంకా వివరంగా చూసినట్లయితే బైబిల్లో అనేక చోట్ల
యుద్ధాలు జరిగిన చోటు అక్కడ ఖాళీగా ఉంటుందనో, మరి అటు ఇటు పారిపోకుండా ఉంటుందనో, యుద్ధాలు అడిసాయి విడిసాయి కూడా అక్కడ పోయి అక్కడ యుద్ధాలు చేసేవారు. అక్కడ ఒక లోయ గురించి మనం ప్రస్తావించినప్పుడు తెలుసుకోవాలనుకుంటే, ఏస్కేల్ కాలంలో ఒక లోయ ఉన్నది. ఆ లోయలో అన్ని ఎముకలే ఉన్నాయట, అన్ని ఎముకలే ఉన్నాయి. ఆ ఎముకలు గొట్లుగా ఉంటే ఆ గొట్టల జోలికి ఎవరు వెళ్ళలేదు. కానీ అక్కడికి ప్రవక్త అయిన ఎస్కేల్ వస్తే ఇక్కడ అవన్నీ చూసి దేవుడు చెప్పాడట, మాట్లాడమన్నాడట. మాట్లాడితే శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చి అప్పుడు వరకు ఆ యుద్ధంలో చనిపోయిన వారి యొక్క ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో, యుద్ధం అంటే వాడు అస్థిపంజరాలు ఒకేలా ఉంటావు కదా, అస్థిపంజరాలు అయిపోయి అంటే యుద్ధం జరిగినప్పుడు, ఈనాడైతే యుద్ధం జరిగినప్పుడు రక్తరాసం వాళ్ళ వెళ్ళి కొంచెం వైద్యం చేస్తారు. అందరూ తీసుకొచ్చి ఏదో టెంట్లో పెట్టి వాళ్ళకి వైద్యం చేస్తారు. కానీ అప్పుడు వైద్యము మరి అనేది లేదు, చంపుకోవడమే యుద్ధం అంటే. వాళ్ళని వేళ చెప్పినా వాళ్ళు చెప్పినా గెలిచిన వాళ్ళు వెళ్ళిపోతారు, చేసిన వాళ్ళు అక్కడ విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసిన తర్వాత ఏమవుతుంది, ఈ బాడీలన్నీ మొదటి 2-3 రోజులు అయితే కాకులు వస్తాయి, లేదా గద్దలు వస్తాయి, అట్లా లేదంటే రాబోతులు వస్తాయి. ఇవన్నీ తినగా మిగిలింది కుళ్ళిపోయి నెమ్మదిగా అది మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత మట్టిలో కరవకం ఉన్నది ఏంటంటే ఈ ఎముకలు ఉంటాయి. ఈ అవి కూడా ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉంటాయి. పొలాల దగ్గర చేయడం దగ్గర ఏ ముక్క ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ దేవుని మాట మాట్లాడినప్పుడు, ప్రవచనం అక్కడ ఉచ్చరించినప్పుడు ఏమైందట, ఎముకలన్నీ కూడా అవి క్రమక్రమంగా మళ్ళీ యథార్థము సంతరించుకున్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించుకునే మాటలు ఏంటంటే, దావీదు చెప్పిన మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏమీ అయిపోను అని ఎందుకు ధైర్యంగా చెప్తున్నాడంటే, దేవునిలో ఉంటే నీ ఎముకలకు సత్తువా. నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నా సరే నేను బ్రతికించేది దేవుని వాక్యము. కాబట్టి గమనించండి, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కదా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఆత్మీయంగా ఎంతో ఆదరణ దొరుకుతుంది. దేవుని సన్నిధికి వస్తే ఆదరణ దొరుకుతుంది. మన కన్నీటిని లోకమంతా చూడకపోవచ్చు, భర్త కన్నీటిని ఇంట్లో చూడకపోవచ్చు, భార్య కన్నీటిని ఇంట్లో చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. పైగా ఏమంటాడంటే, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేయును. బాష్ప బిందువు అంటే కంటిలో వచ్చే ప్రతి కన్నీటి చుక్క, ప్రతి కన్నీటి చుక్కని ఆయన తుడిచాడట. నీ కన్నీటి నువ్వే చూసుకున్నావు తెలియదు, కానీ ఆ కన్నీటి చుక్క అంటే వాదారుస్తున్నాడు మన దేవుడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేసి పోయే దేవుడు కాదు. పైగా మన దేవుడితో ఇమ్మానుయేలు. యేసుక్రీస్తుకి పుట్టక ముందే, పుట్టిన తర్వాత నా అందరికి పేరు పెట్టారు, కానీ పుట్టక ముందే పేరు పెట్టేశారు. ఎవరు దేవుడికి వచ్చి ఆయనకి ఈ పేరు పెడతారని చెప్పారు. ఏంటి ఆ పేరు అంటే ఇమ్మానుయేలు. మన దేవుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. నువ్వు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా సరే నీకు తోడు ఎవరయ్యా అంటే దేవుడు కదా. మన ఇదిగో సత్యవాళ్ళ ఇంటి దగ్గర వేసినప్పుడు చాలా రకరకాల బాధలన్నీ చూపించారు. ఏంటి, చెట్టు పిల్లలకు ఉండే బాధ ఉంది, ఆడపిల్లల బాధ ఉంది, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ ఉంది, అంతేకాకుండా రోడ్డుకు సంబంధించి ఆ ప్రయాణాల్లో ఎన్నో బాధలు చూపించారు. కాబట్టి గమనించండి, మన చుట్టుపక్కల అనేక బాధలు ఉన్నాయి. అనేక బాధలు మన చుట్టుపక్కల కాదు, మనతోనే ఉన్నాయి అనేక బాధలు. ఎవరిని కదిలించినా సరే కన్నీటి గాథలు ఎన్నో చెప్తారు. నా భర్త వల్ల ఎలా జరుగుతున్నాయి. కొందరి పురుషుల్ని కదిలిస్తే చెప్తారు, నా భార్య వల్ల ఎలాగా జరుగుతున్నాయి. ఇంకా ఎంతటి కదిలిస్తే చెప్తారు, నా పిల్లల పరిస్థితి ఎలా ఉందని. కొందరు పిల్లలు అయితే చెప్తారు, నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందని. వీటన్నిటిలోనూ కూడా కన్నీరు ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా
కన్నీరు ఉంది. ఆ కన్నీటిని తొడవగల సమర్థులు ఎవరై అంటే మన యొక్క సర్వశక్తుడైన దేవుడు. శ్రమల గుండా దుఃఖము గుండా నడిపిస్తున్నాడు. ఆ నడిపించిన తరుణంలో బాధ అనుభవించిన కష్టం ఉంటుంది. కానీ ఆ ప్రయాణం గురించి, ఆ ప్రయాణం కూడా, ఆ దారి కూడా వెళ్ళకపోతే నీకు మంచి అనుభవం రాదు. కాబట్టి దేవుడు ఈ శ్రమల గుండా నడిపిస్తాడు. అంచేత బాకా లోయ, ఈ బాకా లోయ అనే మాట చూడండి. బాకా లోయలో పడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేయదు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పులు. ఇది లిటరరీ టర్మ్స్. ఇంగ్లీష్ లో ఈ పద్యాలు లేదా సాహితీపరంగా కఠినమైన మాటలు వాడుతుంటారు. ఆ విధానంలో రాయబడిన మాటది 7వ వచనంలో, వారు నానాటికి బాధితులు అందుచు ప్రయాణము చేయదు. చూడండి, కష్టాలలో, కన్నీళ్ళలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు పెరిగిన వారి యొక్క అనుభవం వారి జీవితంలో ఒకలాగా ఉంటుంది. ఏ కష్టాలు లేకుండా పెరిగితే ఆ తర్వాత వారికి ఏ ప్రాబ్లం వచ్చినా వారు తట్టుకోలేరు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. కాబట్టి ఆయన బిడ్డల్ని ఆయన కష్టాల గుండా నడిపిస్తున్నాడట. కష్టాల గుండా నడిపిస్తున్నాడు. కాబట్టి మన కష్టాలు వచ్చినప్పుడు మనం విచారపడక్కర్లేదు. దేవుడు నన్ను అనుభవంలోంచి నడిపిస్తున్నాడని మనం భావించాలి. ఎవరో ఎందుకు, మనకు విశ్వాసులకు తండ్రి అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు. శారామా పేరు కూడా మార్చాడు. అంతేకాకుండా వారు సొంత మనుషుల్ని వదిలేసి వెళ్ళడం అంటే అది కష్టమా సుఖమా? సొంత ఊరిని, సొంత మనుషుల్ని వదిలేసి వేరే చోటకి, అది కూడా ఎక్కడో ఎవరెవరి మధ్య జీవించాలి అనుకున్నప్పుడు అది కష్టమైన బ్రతుక, సుఖమైన బ్రతుక అంటే కష్టమైన బ్రతుకే. ప్రతి వాళ్ళ నోట్లోంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే కష్టమైన బ్రతుకే. మరి ఎటువంటి కష్టాలు పడ్డాడండి ఆయన? వెళ్ళిన ప్రతి చోట ఆయనకి మంచి భార్య ఉంది, మంచి అందరూ ఉన్నారు. కానీ భార్య వల్ల ఆయనకి నష్టమా లాభమా అంటే, అందమైన భార్య ఉన్న వాళ్ళకి నష్టమేనట. అందమైన పెళ్ళికి ముందు అనుకుంటారు అందమైన భార్య కావాలనుకుంటారు. ఆ అందమైన భార్య వల్ల ఈ అబ్రహాము చాలా ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ మనం చెప్పుకోకర్లేదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితిని బట్టి అక్కడ తప్పించుకోవడానికి రకరకాలుగా వాళ్ళు వ్యవహరించారు. కష్టమే అది. ఒకసారి కాదు, అయిపోయింది కాదు, అలాగా కొనసాగుతుంది. ఎప్పుడు ఆవిడ వల్ల 20 ఏళ్ళలోనూ 30 ఏళ్ళ వయసులో కాదు, ఆవిడ 60-70 ఏళ్ళ వయసులోనే అంత అందగత్తిగా ఉన్నదంటే ఇంకా యవ్వనంలో ఇంకెలా ఉందో. కానీ ఆ అన్యులైన వారు కూడా ఆమెను బట్టి అబ్రహాముని చంపేయచ్చు, వాళ్ళు క్రూరులైతే. కానీ దేవుడు వారి చుట్టూ ఉన్నాడు కాబట్టి వారు కల్పించుకొని అబ్రహాం మీదకి ఏది రాకుండా దేవుడే కాపాడాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం కూడా కష్టాలు ఉన్నప్పుడు దేవుని మీద మన విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను దావీదు మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో, ఇదేమో బాకా లోయ, అదేమో గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను అన్నాడు. మరి యెహెజ్కేలు కాలంలో ఎముకలు మానవ రూపం ధరించుకున్న పరిస్థితిలో కూడా అక్కడ కూడా దేవుని మాట మనుషులే కాదు కానీ చచ్చిన ఎముకలు కూడా విన్నాయి. కాబట్టి వాటి పని వాళ్ళు చేసాయి. ఎక్కడెక్కడో చెదిరిపోవడం కాదు, ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చి
అతుక్కున్నాయి. అప్పుడు వరకు ఎండిపోయిన ఎముకలకి మాంసం వచ్చేసింది, మా చర్మం వచ్చేసింది, చర్మం వచ్చేసి జీవం వచ్చేసింది. వారందరూ మళ్ళీ బ్రతికేశారట. ఇది కథలాగా అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం కథ కాదండి. దైవ గ్రంథాలని చెప్పబడే పుస్తకాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆ సంస్కృతిని బట్టి గ్రంథాలు ఉన్నాయి. కానీ అన్నీ కూడా పరీక్షల్లో నెగ్గలేదు. పరీక్ష పెట్టేటప్పటికి వీగిపోతున్నాయి. కానీ అన్ని పరీక్షలకి నెగ్గింది దేవుని దైవ గ్రంథం బైబిల్ మాత్రమే. ఈ బైబిల్ గ్రంథము మనిషి ఊహను బట్టి కలిగినది కాదని పేతురు చెప్తున్నాడు. మనిషి తన బుర్రలోంచి వచ్చింది కాదు ఇది. ఇది దైవ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథము. ఇది 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరంలో రాయబడిన గ్రంథం కాదు. కానీ 1600 సంవత్సరాల పాటు ఇంచుమించుగా 40 మంది రచయితలు దైవ ప్రేరణతో దైవావేశంతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథము కొన్ని చోట్ల నిషేధించబడింది. దేశంలో ఇది ఉండకూడదన్నారు. ఆ దేశాలన్నీ కూడా నష్టపోయి అడుక్కు వచ్చేసాయి. కానీ దీన్ని ఎవరైతే పాటిస్తున్నారో ఆ మనుషులకు విలువ పెరిగింది. ఏం చేద్దంటే ఈ గ్రంథాన్ని పాటించేవారు అబద్ధం ఆడకూడదంటారు కదా. ఏం చేద్దంటే దైవాజ్ఞ అది. దొంగతనం చేయకూడదంటారు. కొన్ని సంస్కృతుల్లో మీరు ఏం పని చేస్తారంటే మేము దొంగతనం చేయాలండి అంటారు. అలాగెందుకు చేస్తారండి? మా కుల వృత్తి. ఆ కోడిపేటలను ఎత్తిపోయేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మా కుల వృత్తి అండి, దొంగతనం చేయకూడదంటే ఎలాగంటారు. మరి అలాగ కానీ దొంగతనం చేస్తే మరి జైల్లో పెట్టరా? కుల వృత్తిని వదిలేస్తారా? కొందరు వ్యభిచారం మా కుల వృత్తి అని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని పోషించే మనుషులు కూడా ఉన్నారు. వారి యొక్క దేవాలయాల్లో డ్యాన్స్లు వేయడానికి పెట్టేది ఎవరినంటే వాళ్ళనే. అంతేకాకుండా కొందరు తల్లి పిల్ల అనే వరుస ఏమి లేకుండా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆమెను అనుభవించే విధానం కూడా కొన్ని మతాల్లో ఉన్నది. కానీ వాటన్నిటినీ ఖండిస్తుంది దేవుని యొక్క గ్రంథం. ఏం చేద్దంటే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు విన్నారు కదా పాత నిబంధన కాలంలో మోషే చెప్పిన ధర్మశాస్త్రం మీరు విన్నారు కదా, నేను చెప్పినదేమనగా అని చెప్పి దానికంటే ముందు నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చానని చెప్పి ఏమేమి నెరవేర్చడానికి వచ్చానో చెప్తూ ఏమనంటే నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా, నేను చెప్పినదేమనగా తన సహోదరుని వ్యర్థుడు అనేవాడు కూడా దోషిగానే ఎంచబడతాడని చెప్పారు. అంతేకాకుండా వ్యభిచరించొద్దని చెప్పాడు కదా పాత నిబంధన కాలంలో. నేను చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్లు. పాత నిబంధన కాలంలో మీరు చెప్పారు కదా, ధర్మం గురించి చెప్పారు కదా. నేను చెప్పేది ఏంటంటే నీ కుడి చేతితో ధర్మం చేసినప్పుడు ఎడమ చేతికి తెలియకూడదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా చేయాలని చెప్పాడు. అన్యులైతే లేదా వాళ్ళు వేషధారులై ప్రార్థన చేస్తారు. వీధుల మూలల్లో నిలబడి పెద్ద పెద్ద కేకలు వేసుకుని ప్రార్థన చేస్తారు. కానీ మీరైతే ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యం ఉందన్న తండ్రికి నీ మనవి తెలియచేయమని చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ చెప్పిన బోధనలన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. యేసుక్రీస్తు అంటే ఒక మనిషిగా కాకుండా ఆయన దేవుడిగా మానవ స్వరూపము ధరించుకున్న దేవుడిగా, ఆయనే వాక్యముగా ఉన్న దేవుడైన ఆయన గురించి ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం వస్తుంది. ఎంచేతంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఒకవేళ నీకు బుద్ధి కావాలంటే బైబిల్ నేర్చుకో. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని అనుసరించడం ఇష్టం లేకపోయినా నువ్వు బైబిల్ చదివితే మంచి భాష వస్తుంది. చాలామంది భాష ముఖ్యం కాదనుకుంటారు. భాష అనేది ఎందుకంటే ఒకరి భావాలని ఒకరికి తెలియజేయపట్టుకోవడానికి. మరి మన భావం మన ప్రార్థన ద్వారా దేవునికి చెప్తున్నాం. దేవుని యొక్క భావం మనకు ఎలా తెలుస్తుంది అంటే వాక్యం ద్వారానే తెలుస్తుంది. కొంతమంది అనుకోండి దేవుడు వచ్చి మాతో మాట్లాడతాడు అని చెబుతా ఉంటారు, కానీ ఇది వట్టి కట్టు కదా.
దేవుని వాక్యము సర్వ సంపూర్ణంగా ఉండి అది సీల్ చేయబడింది. దీనికి ఒకటి కలపక్కర్లేదు, తీసేయక్కర్లేదు. కాబట్టి అందులోని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మనము మన క్రైస్తవ జీవితంలో కూడా కన్నీటి ప్రయాణము తప్పని ప్రయాణం. కన్నీటి ప్రయాణము తప్పదు. కాబట్టి కన్నీటి ప్రయాణము, కష్టాలతో కూడిన ప్రయాణం లేకపోతే ఆ జీవితానికి విలువ లేదు. కాబట్టి క్రైస్తవ్యమే శ్రమలలోనే పుట్టింది. క్రైస్తవ్యము శ్రమలలోనే పుట్టింది కానీ సుఖంలోంచి పుట్టలేదండి. ఆ తండ్రి అయిన దేవుడు కూడా అన్నాడు, సోమరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. సోమరిగా ఉన్నవాళ్ళు కష్టపడడానికి ఇష్టపడరు. ఏం చేస్తారట వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొంతసేపు అని నిద్రని ప్రేమిస్తారు, పనిని ప్రేమించరు. దేని ప్రేమిస్తారండి? ఈ మాట చెప్తుంటే చాలామందికి ఇష్టం లేకపోవచ్చు. పని చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పని చేయని వాళ్ళు ఉన్నారు కొంతమంది. పని చేయని వాళ్ళు ఈ మాట ఇష్టపడరు. దేవుడు దీవించడానికి ఒక విధానం ఏంటంటే కష్టపడాలి. ఇస్సాకుకి వధువును సిద్ధపరచడానికి ఒక ఆయన బయలుదేరి వధువు ఎలా ఉండాలనుకున్నాడంటే ఇంట్లో నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, నా ఒంటికి మంచినీళ్ళు ఇవ్వాలంటే వారిద్దరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలంటే చిన్న విషయం కాదండి. ఇది కొళాయిపితే వచ్చేసింది కాదు అది. అది కూడా ఎడారి ప్రాంతంలో నుయ్యంటే ఎన్ని అడుగులు లోతుకుంటుందో ఆ కిందకి ఉంటుంది. ఆ కిందకుండి బిందుతో కిందకి వెళ్ళి బరువుతో పైకి ఎక్కాలి. దారిలో ఎక్కడైనా ఒళ్ళు జోగిందంటే కింద పడిపోతారు. అలా కాకుండా బలంగా ఉండాలి. సరిగా తిండి తినరనుకోండి, బిందె అట్టుకుంటే పడిపోతారు కదా. అంటే బలంగా కూడా ఉండాలి. చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 0 సైజ్ నడుమంట 0 సైజులో ఉండాలట. 0 సైజులో ఉంటేనే కానీ ఇష్టం ఉండదని ఇప్పుడు తినడం అనేసి బలహీనంగా తయారవుతున్నారు. ఈ బలహీనంగా తయారయ్యే వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉంటుంది. తర్వాత సంసార జీవితం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి చాలా ఇబ్బందులు అయిపోతాయి. కాబట్టి తర్వాత వంశాన్ని నిలబెట్టాలంటే బలంగా ఉండాలి. ఆ బలంగా ఉన్న వాళ్ళే కింద నుంచి నీరు పైకి తేగలరు. అటువంటి విధానము దేవుని వంశాన్ని నిలబెట్టడానికి అవసరమైంది. కాబట్టి దేవుని పని ఏదైనా సరే కష్టంతోనే కూడుకున్నది, సుఖంతో కూడుకుని లేదు. ఇది గమనించండి. సుఖంగా చాలామంది అనుకుంటారు, నా బిడ్డలు సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. సుఖం అంటే వాళ్ళకి కన్నీరుకి చాలామంది తండ్రులు ఆడబిడ్డల గురించి ఆలోచిస్తూ నా బిడ్డకి ఏ కష్టము రాకూడదు కదా, ఏ కష్టము రాకూడదని ఎన్ని కష్టాలైనా వాళ్ళనే దిగమింగుకుంటూ ఆడపిల్లల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారండి. ఇదెందుకు దేవుడు అలా పెట్టాడు. ఆడపిల్లలు తండ్రిని ప్రేమిస్తారు, మగపిల్లలు తల్లిని ప్రేమిస్తారు. వాళ్ళు కూడా పిల్లల పట్ల అలాగే ప్రేమ కలిగి ఉంటారు. అయితే ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళు దిగమింగుకుంటూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు కూడా ఈ కష్టాలన్నీ పెట్టకుండా ఉండాలని అనుకుంటాడు. కానీ కష్టం లేకపోతే వీళ్ళకి ఏమీ రాదు కదా. మరి ఏమీ రానప్పుడు వారు ఏదైనా కష్టం వస్తే ఎలాగ ఎదుర్కోగలరు? కాబట్టి దేవుడే వారి కష్టాల గుండా నడిపిస్తాడు. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించిన దేవుడు. ఈ కనాను దేశం నుంచి ఈ యాకోబు ఆయన సంతానము ఐగుప్తు వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు పట్టిందంటే 40 రోజులు పట్టింది. ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం 40 రోజులు. అక్కడి నుంచి ఇక్కడికి రానాకి 40 సంవత్సరాలు పట్టింది. అంటే దేవుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు. దేవునిలో
దేవునిలో ఉంటూ సొణుగితే ఏంటో, దేవుని మాట వింటే ఏంటో అన్నీ రుచి చూపించాడు. కష్టాల గుండా వాళ్ళని నడిపించాడు. వారెవరు? ఇశ్రాయేలు అంటే దేవుడు ఏర్పాటు చేసుకుని బిడ్డలు, దేవుని మనుషులు, దేవుని జనులు, దేవుని జనాంగం. ఆ చుట్టుపక్కల అందరికి కూడా పేరు ఏంటంటే దేవుని జనాంగం. కానీ వాళ్ళకి తిండి లేక ఇబ్బంది పడలేదా? నీళ్లు లేక ఇబ్బంది పడలేదా? చేదు నీళ్లు తాగించలేదా? కానీ దేవునికి ప్రార్థన. ఆ కష్టం లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారా? సొణుగుడే కదా వీళ్ళ ప్రధానమైన క్వాలిఫికేషన్ అంటే సొణుగుడు. కానీ వీళ్ళకి ప్రార్థన చేయడం కోసము ఈ కష్టాలన్నీ వచ్చాయి. మన జీవితంలో కూడా గమనించండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రార్థన చేస్తున్నావా అంటే చాలామంది దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే లేదు. ప్రార్థన మరి పొద్దున్న లేచే ప్రార్థన చేసేవంటే పాశమాకంతో చేస్తే బాగోదు అనుకోని చేయలేదంట. నిజమే. మరి ముఖం కడుక్కొని అయినా చేసేవంటే చేసానండి టిఫిన్, ప్రార్థన కాదు. మరి ఎప్పుడు చేస్తావు? మధ్యాహ్నం చేస్తానండి అనుకో. మధ్యాహ్నం కూడా ఎదురుకుంటా ప్లేట్ పెట్టేటప్పటికి అక్కడ కూడా ప్రార్థన లేదు. తినేసిన తర్వాత అయ్యో ప్రార్థన చేయలేదు అనుకో. తినేసిన తర్వాత ఏమో నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చి మళ్ళీ లేచేటప్పటికి 4 అయిపోద్ది. మళ్ళీ ఏదో గుర్తు వస్తుంది, చుట్టాలో పట్టాలో ఇదంతా అయిపోద్ది. మళ్ళీ పని ఎక్కువైపోయి రాత్రి పడుకునేటప్పుడు పడుకొని తండ్రి ప్రభువా యేసు నాయనా ఇలాగా ఉంటుంది. కాబట్టి గమనించండి, మనల్ని ప్రార్థనకి దేవునికి దూరం అయిపోతున్నాము కాబట్టి ఆయన దగ్గర చేసుకోవడానికి మనల్ని ప్రేమించి ఆ కష్టాల దారిలో గుండా నడిపిస్తున్నాడు. సంఘం స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన తర్వాత 3000 మంది ఒకే రోజున బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారు వారి ఆస్తులు అమ్మేసుకొని సంఘానికి ఇచ్చారు. బాగానే ఉంది. కానీ ఎంతలో ఏమైందంటే ఆ సంఘానికి గొప్ప హింస కలిగిందట. గొప్ప హింస కలిగి వారు ఏం చేశారు? గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస. హింస అని మామూలుగా రాసేయచ్చు, కానీ అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ పెట్టారు. ఏంటంటే గొప్ప హింస. ఎవరికి కలుగుతా? సంఘమునకు. సంఘము అంటే ఇక భూమి మీద ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన వాటి అన్నిట్లో కూడా ఉన్నతమైనది. కాబట్టి దాన్ని ఎవరు ఏమీ చేయకూడదు. కానీ కొందరు మనుషులు కల్పించుకొని సంఘానికి హింస కలిగించారట. ఆ హింస కలిగించిన వారిలో ప్రధానంగా ఒక ఆయన చెప్పుకోవచ్చు. పాత నిబంధనలో అంతా పాటించిన ఆ మనిషి ఒక రాజు పేరు పెట్టాడు ఆయనకి. ఆ రాజు పేరు పెట్టారు ఆయనకి. ఆయన సౌలు కదా. సౌలు ఏం చేశాడంటే సంఘాన్ని బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు. ఎవరైనా ఎక్కడైనా ప్రార్థన పెడితే వాళ్ళని తీసుకెళ్ళి బాదుకుంటా తీసుకెళ్ళడం, జైల్లో పెట్టేయడం. ఇలా పెడుతుంటే చాలామంది దూరం అయిపోవాలి, సంఘానికి భక్తికి దూరం అయిపోవాలి. ఈనాడు కూడా మన దేశంలో అనేక సంఘటనలు చూస్తున్నాం. ఇదిగో పలానా దేవుడి పేరు నువ్వు చెప్పకపోతే నిన్ను చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారు బోధ చేసే బోధకులు పట్టుకొని. కొన్ని చోట్ల అంటున్నారు బైబిల్ సువార్త పట్టుకొని మా ఊరికి రావద్దని గ్రామ పంచాయతీ బోర్డు పెడతారు కదా, సుస్వాగతం అని. అలాగా మా ఊరికి రావద్దని బోర్డులు పెడుతున్నారు. కొన్ని చోట్లయితే కొడుతున్నారు. ఇంటింటికి సువార్త, వీధి సువార్తలకు వెళ్ళినప్పుడు ఆ ట్రాక్స్, ఆ కరపత్రాలు పంచుతున్నప్పుడు లేదా చిన్న చిన్న బైబిళ్ళు పంచుతున్నప్పుడు కొన్ని చోట్ల బాధ పెడుతున్నారు. అలా బాధ పెట్టినప్పుడే సువార్త ఎక్కువగా వెదజల్లబడుతుందండి. మన చరిత్ర అంతా చూసినప్పుడు ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడి నుంచి సువార్త ఎక్కువగా వెదజల్లబడుతుంది. ఒక ఆయన అన్నారు, క్రైస్తవుల్ని
అణిచేయాలని నేలకేసి కొట్టేస్తే, బంతి నేలకేసి కొట్టేస్తే ఏమవుతుంది? అక్కడ ఆగిపోద్దా? ఇక్కడికి అక్కడికి ఉన్న ఎత్తు ఇంతే. కానీ ఎంత ఎత్తు ఎగురుతుంది అది? ఎంత హింస ఉంటే అంత అంత పైకి ఎగురుతుంది. క్రైస్తవ్యం కూడా అంతేనండి. ఎంత అణిచివేయాలని చూస్తే అంత హెచ్చరిల్లిపోద్ది. ఒకప్పుడు రష్యా దేశంలో క్రైస్తవులు బైబిల్ ఉంటే అది నిషేధం. ఈనాడు నక్సలైట్లు కనబడితే ఎలా కాల్చేస్తారో అలాగే బైబిల్ పట్టుకొని ఎవరైనా బైబిల్ మాటలు మాట్లాడితే, ప్రార్థన పెడితే వాళ్ళని చంపేయాలని ఆర్డర్స్ ఉన్నాయి. కానీ అటువంటి దేశం ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు అక్కడ నిర్మాణం జరిగాయి. అంతేకాదండి, చైనా దేశం ఉంది. ఆ చైనా దేశం కూడా దేవుడిని నమ్మని ప్రజలు ఉన్నారు. వాళ్ళ అక్కడ కూడా ఇప్పుడు క్రైస్తవ్యం పట్ల మోజు చూపే మనుషులు వచ్చారు. ఏం చేద్దంటే క్రైస్తవులు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం కాదండి, ఇంటింటి సువార్తతోనే, వ్యక్తిగత సువార్తతోనే అనేక ఆత్మలు రక్షిస్తున్నారు. సరే, ఇప్పుడు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యాలు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఊరు వదిలేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చిందండి. ఎన్ని కష్టాలో కదా, ఎన్ని కష్టాలో క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలో. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించారు. స్టెఫను అనే ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకో తెలుసా? వాక్యము ప్రకటిస్తున్నాడని. అప్పటి వరకు వాళ్ళు అనుసరించే విధానాలను ఖండిస్తున్నాడని. మరి చాలామంది కూడా ఇప్పుడు కూడా వాళ్ళు వేరే వేరే పద్ధతుల్లో వారి భక్తిని వారు కలిగి ఉంటారు. ఇది మంచిది కాదని చెప్తే ఎవరైతే బోధ చేస్తున్నారో వారి మీద తిరగబడే జనాలు ఇంకా పెరుగుతున్నారు. ఇది గమనించండి. తిరగబడినంత మాత్రాన మనం చెప్పేది సత్యం కాకపోదు. సత్యము అంటే నిజాయితీగా ఉండే ఆ మాట ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక విషయం గమనించండి. పిలాతు ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు సత్యము కదా, ఆయనే సత్యం. యేసుక్రీస్తు సత్యము. ఆయన వైపు ఎంతమంది ఉన్నారు? ఆయన తప్ప ఇంకా ఒకడు లేడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ సత్యము వాళ్ళలో లేదు. సత్యము ఈయన వైపునే ఉన్నది కదా. ఆయన కూడా పిలాతుతో చెప్పాడు, సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను వచ్చానన్నాడు. అంతేనా? అయ్యి బాబు, ఇది ఎలాగోలాగా నన్ను తప్పించాను అన్నాడా? కాబట్టి గమనించండి, యేసుక్రీస్తును అనుసరించే మనుషులు భయపడవలసిన పని లేదు. ఏం చేద్దంటే నీలో సత్యం ఉన్నది, సత్యము నీ వైపు ఉన్నది. కాబట్టి సత్యము అనుసరించే వారు ఏం చేస్తారంటే దేవుని కోసం నిలబడతారు. బాకా లోయలో యెరూషలేముకి ప్రయాణం చేసినట్టుగా మనం కూడా క్రైస్తవులుగా ఉండి ఈ కన్నీటి ప్రయాణం చేస్తున్నాం. ఈ కన్నీటితో ఉన్నందుకు మనం భయపడక్కర్లేదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనము అక్కడ గొప్ప బహుమానాన్ని పొందుతాం. ప్రతి బాష్ప బిందువును ఆయన, చూడండి, దేవుడే లేదా యేసుక్రీస్తే నీ కన్నీటిని తుడుస్తాడంటే ఎంత గ్రేటో కదా. నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీటిని తుడిచేవారి పట్ల నీకు ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. నీ కన్నీటిని తుడిచేవాడు ఆ దేవుడే అయినప్పుడు ఎంత గొప్ప కదా. అంత గొప్ప విధానంలోకి నడిపించడానికి నిన్ను కన్నీటి లోయలో నడిపిస్తున్నాడు. నీ ప్రయాణము, నా ప్రయాణము ఈ భూలోకంలో కన్నీటి మయమైపోయినా ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు కష్టాలు వచ్చాయి. కొందరికి ఆరోగ్య సమస్య, పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు, రాత్రులంతా ఆ కాళ్ళు సరిపోయవచ్చు,
లేకపోతే ఈ రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు. బయటికి చెప్పుకుంటే ఏమవుతుందని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయి ఉండొచ్చు. వీటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. కానీ నీకు ఆ కన్నీటి అనుభవం కోసమే దేవుడు అందులోంచి నడిపిస్తున్నాడు. అప్పుడే నువ్వు దృఢంగా ఉండగలవు. కొంతమంది ఈ కన్నీటిని భరించలేక అక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకెందుకు నాకు ఈ జీవితం నాకు వద్దని కొంతమంది అర్ధాంతరంగా వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు, ఆర్పేసుకుంటున్నారు. ఆ పరిస్థితి అక్కర్లేదు. నీకు కూడా దేవుడు ఎంత శ్రమ పెడతాడో తెలుసా? నువ్వెంత భరించగలవో అంతే పెడతాడట. దేవుడు శ్రమల గుండా నడిపిస్తాడు. ఆ శ్రమలు కూడా ఎంత అంటే మనం ఎంత సహించగలమో, మనం సహించగలిగినంత శ్రమల్ని మనకి పెడతాడట. మనం సహించలేని శ్రమలు పెట్టడం. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఈ శ్రమలు భరించలేకపోతున్నానని దేవుడిని నిందిస్తుంటాడు. కానీ నిన్ను దృఢపరచడానికే, నిన్ను బలపరచడానికే కదా. ఇప్పుడు మీరు వ్యవసాయ పనులకు వెళ్తున్నట్లయితే గుణపం ఉంటుంది. గుణపం ఆ రూపం రావడానికి ఏమన్నా కష్టమా, సులువా? గుణపంలా తయారవ్వాలంటే ఎక్కడి నుంచి తయారవుతుంది అది? ఆ ఇనుము కూడా అలా ఉంటుంది. అది మట్టిలో ఉంటుంది. ఆ మట్టిని కరిగిస్తారు. కరిగించడానికి ఏం చేయాలి? దాన్ని బాగా వేడి చేయాలి. ఆ వేడైన దాన్ని పలచగా ద్రవ రూపం వచ్చినప్పుడు దానికి ఆ రూపం పెట్టి అందులో పోస్తారు, ఆ మూసలో. అప్పుడు అది వస్తుంది. దాన్ని కూడా మరి ఆ మొదలు సరిగా అవ్వడానికి ఏం చేస్తారు? ఆ వేడి మీదే పెద్ద సుత్తితోటి కొడతారు. అప్పుడే సరైన షేపు వస్తుంది. అప్పుడు నీ పనిలో అది ఉపయోగపడుతుంది. అవునా? అలాగే ఇప్పుడు మీ దగ్గర, అందరి దగ్గర, చాలామంది దగ్గర ఆభరణాలు ఉన్నాయి, చెవులకి ముక్కులకి. ఈ ఆభరణం ఎలా వచ్చింది? అదే కూడా ఎక్కడో కొండలో ఉంటే, ఆ మట్టిలో ఉంటే దాన్ని తీసి కరిగించి ఒక బిస్కెట్, ఒక కడ్డీగానే చేశారు. మీరేం చేశారంటే దాన్ని కొనుక్కొని ఆ కంసాలోడి దగ్గర పట్టుకెళ్ళి, దీన్ని నాకు ఈ షేప్ కావాలా, నాకు ఇలా కావాలని ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాడు ఆ కంసాలి? ఒక గిన్నెలో వేసి, అగ్నిలో వేసి, పుటం వేసి, దాన్ని కూడా మెత్తపరిచి, దానికి కూడా ఒక షేప్ కావడానికి మళ్ళీ కొంచెం రాగి కలిపి, లేకపోతే అది అటు ఇటు వంగకుండా ఉండడానికి రాగి కలిపి, అప్పుడు దాన్ని కొలుములేసి చిన్న సుత్తితోటి దాన్ని క్రమంగా చేస్తాడు. నిజంగా దానికే ప్రాణం ఉంటే ఎన్ని శ్రమలు భరిస్తుంది? ఆ భూమిలోంచి వచ్చిన కాడి నుంచి మన చెవి దగ్గరికి వచ్చే వరకు ఎన్ని శ్రమలు పడ్డది కదా. ఇప్పుడు దీన్ని చూసి పక్క వాళ్ళు అంటారు, అమ్మా ఎంతకు చేయించావు, ఎక్కడ చేయించావు, ఎవరు చేశారు అంటారు. అంటే అప్పుడు దానికి గౌరవం విలువ వస్తుంది. మరి మనం కూడా శ్రమలు పొందినప్పుడే మనకి కూడా విలువ వస్తుంది. మనం శ్రమలు పొందితే ఆటోమేటిక్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. చాలామంది చూడండి, ఏ కష్టాల్లో లేకుండా పెరిగిన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. పెద్దవాడినైనా చిన్నవాడినైనా ఏమంటారు? ఒరే అంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరిగా నేర్పించలేదు, కష్టమేం తెలియదు. కానీ అలాంటి వాళ్ళు పెరిగిన తర్వాత ఎవరినైనా అమర్యాదగా ఎవరితోనైనా మాట్లాడితే ఏమవుతుంది? వెంటనే కోడింగ్ తగులుతుంది. కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలా? చిన్నప్పుడే నేర్పించుకోవాలి. మామూలుగా ఉన్న తల్లిదండ్రులే ఇంత జాగ్రత్త పడి పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి జాగ్రత్త పడి ఆయన పిల్లలకి నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 84:6 ఉన్నది ఏంటంటే, బాకా లోయ, కన్నీటి దారి. మన జీవితంలో కూడా కన్నీటి దారి ఉన్నది. ముఖ్యంగా ఆయన నిర్మించిన సంఘానికి కన్నీటి దారి లేకుండా, కన్నీటి అనుభవం లేకుండా లేదు. ఈ కన్నీటి అనుభవం ఉన్న వాళ్ళే
ఆ పరలోకానికి వెళ్ళగలరు. కాబట్టి గమనించండి, దేవుడు మనతో మాట్లాడి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మన జీవితంలో మనకు శ్రమలు ఉన్నప్పుడు బాధపడక్కర్లేదు. ఏం చేద్దంటే, మీరు హింసింపబడినప్పుడు సంతోషించి ఆనందించండి. అంటే కన్నీరు పెట్టుకోవడం అనేది ఒక అనుభవం. ఆ అనుభవం లేకపోతే మంచి జీవితం లేదు, పరలోక భాగ్యం కూడా లేదు. ఇంకా చాలా చోట్ల అంటాడు ఏంటంటే, రోదన చేయు విద్య పిల్లలకంట, రోదన చేయు అంగలార్పు విద్య నేర్పించడం. అంటే ఏడవడం కూడా తెలియాలి. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు ఏడవే, యోగాకి వెళ్ళినట్టు చెప్తారు. యోగాకి వెళ్ళినప్పుడు నువ్వు మనసు సంతోషంగా ఉండాలంటే నవ్వు అంటున్నారు. నవ్వు రాకపోయినా సరే, నవ్వు రాకపోయినా హాహాహా నవ్వాలట. అప్పుడు గుండెకి మంచిది అది చెప్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యము మనల్ని కష్టాల్లో ఉంటే విడిచిపెట్టేసేది కాదు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నారు, దానియేలు సింహపు బోనులో ఉన్నాడు. విడిచిపెట్టేసాడా? వారితో పాటు ఉన్న దేవుడు. మనం కూడా కష్టాలు ఉన్నప్పుడు మనతో ఉండే దేవుడు. గమనించి మన కన్నీటితో దుఃఖంతో దిగజారిపోకూడదు, కానీ దుఃఖం వల్ల ఇంకా అనుభవం సంపాదించుకుని దేవుల్లో స్థిరపడాలి.